మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏమండి, కూరగాయలన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి, కూరకు కావాల్సిన పదార్థాలన్నీ మన వంటింట్లోనే ఉన్నాయి. కానీ కొత్తగా ఏదైనా చేయాలంటే గబుక్కున ఈ బుర్రకి తట్టదు. మరి ఆ కొత్త ఆలోచనే మీ ఇంటి వంట. మీ ఇంటి వంటలో చూపించే ఆ కొత్తదనం కోసం మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మేము చూపించే వంటకాలన్నీ చేసేయండి, నలుగురిలో శభాష్ అనిపించుకోండి. మరి ఈరోజు చూపించే ఆ శభాష్ అయిన భేష్ అయిన వంటకాలు ఏంటో తెలుసుకుందాం రండి. మంచి బ్రైట్ కలర్ శారీలో వచ్చారు. అవునండి, మిమ్మల్ని డామినేట్ చేయడానికి. నిజమే, ఈ మధ్యన పార్టిసిపెంట్స్ యాంకర్స్ని డామినేట్ చేసేస్తున్నారండి. సుమక్క కూడా అదే చేస్తుంది. అదే మా అక్క సుమక్క ఉంది కదా, ఆవిడని మించిపోతున్నారు పార్టిసిపెంట్స్ అందరూ. ఓకే, సరే అండి, మరి ఇంత బ్రైట్గా ఉన్నారో అంత బ్రైట్ అండ్ మంచి వంట చూపించాలి మాకు. తప్పనిసరిగా అండి, తప్పనిసరి. అలాంటి పేరుందా మీకు? ఉందండి, అందరూ అంటుంటారు. ఏమని అంటుంటారు? ఎలాంటి పేరుంది? మంచి పేరు ఉందండి వంటల్లో. ఇంతకీ నాకు మీ పేరు చెప్పలేదు. శ్రీవాణి గారి చేతి వంట తినాల్సిందే అన్న పేరు ఉందంటండి. మరి అలా తినదగ్గ వంట, అలా రుచికరమైన వంట మనకు చేసి చూపిస్తారంట ఈరోజు. ఏం వంట వండి చూపిస్తారు? కాకరకాయ కారం. కాకరకాయ కారం. ఓకే, కాకరకాయ అనగానే అందరు కాస్త అలా ముక్కిరిచి పెదవిరిచి చేదు ఉంటుందని వెనక్కి వెళ్ళిపోతారు తినడానికి. కానీ మీరు కాకరకాయతో కారంగా చేస్తారు, చేదు లేకుండా. ఓకే, సరే అండి. సో చేదు లేకుండా కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో మనకి శ్రీవాణి గారు చూపిస్తారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ, చింతపండు, వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు, సాల్ట్, ఎండు కొబ్బరి, కాజు, కొత్తిమీర, కరివేపాకు, కారం పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, తాలింపు గింజలు, ఎండుమిర్చి. మరి దీనికోసం ముందుగా మనం ఏం తయారు చేయాల్సి ఉంటుందండి? కాకరకాయని చెక్కు తీసేసి దాని లోపల ఉన్న గింజలు తీసేసి పెట్టుకోవాలండి. ఓకే, సో చూస్తున్నారండి, ఇక్కడ కాకరకాయని ఆవిడ పైన కొంచెం ఇలా చెక్కు తీశారు. బొడిపల్లిగా ఉంటుంది కదా, అదంతా చెక్కు తీసేశారు. అండ్ మీకు ఇలా కనిపిస్తున్నానా? సో చూడండి, ఇలా గుండ్రంగా లోపల ఉన్న గింజలన్నీ తీసేశారండి. కొంతమంది గింజలు కరకరా అంటే ఇష్టం అనిపిస్తాయి. అలా తీసిన వాళ్ళు పక్కన పెట్టుకోండి, ఇందులో మాత్రం హోల్ చేసుకోండి, కానీ వాటిని పక్కన పెట్టుకోండి, కావాలంటే తాలింపులో వేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇలా కట్ చేసేసారండి, ఇవిడ అన్ని హోల్స్ పెట్టేశారు, మొత్తం గింజలన్నీ తీసేశారు. ఇప్పుడు అండి కాకరకాయని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా కట్ చేశాక అలా కట్ చేశాక డైరెక్ట్ డీప్ ఫ్రై చేసి డైరెక్ట్ డీప్ ఫ్రై. ఓ, అలా ఫ్రై చేస్తే ఇలా వచ్చాయి. ఓకే, సో కాకరకాయని మొత్తం గింజలు తీసేశారు కదా, వాటిని మధ్యలోకి ఇలా తీసి డీప్ ఫ్రై చేసేసారండి. మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలండి. అది నువ్వులు ఇవ్వండి అండి. 2 స్పూన్స్ నువ్వులు. ఓకే, పల్లీలు ఇవ్వండి. పల్లీలు వేయించిన వేరుశనగ గుళ్ళు. 2 స్పూన్స్ పల్లీలు. ఓకే, చాలండి. జీలకర్ర ఇవ్వండి. జీలకర్ర పచ్చిదే కదా? పచ్చిదేనండి. ఓకే, తర్వాత కాజు, జీడిపప్పు, ఇవి మాత్రం కొంచెం చూసేసుకోండి. ఎండు కొబ్బరి. ఓకే, ఇది సన్నగా తరిగి మిక్సీకి పట్టు. ఓకే, ఎండు కొబ్బరి మిక్సీకి వేయడానికి వీలుగా. మిక్సీకి వేయడానికి వీలుగా కట్ చేసుకో. సాల్ట్ 1 స్పూన్ చాలు. ఓకే, పసుపు చిటికెడు. ఓకే, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 స్పూన్ అండి. ఓకే అండి, వేయించిన ఆనియన్స్. ఓకే, వేయించిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఆయిల్తో సహా వేసేసి. ఆయిల్తో సహా వేసి. తర్వాత కారం చాలండి. చాలండి. ఇవన్నీ కలిపి మిక్సీకి పెట్టాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, నువ్వులు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ ముద్ద, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత నెక్స్ట్ చింతపండు కూడా. ఓకే, చింతపండు, ఎండు కొబ్బరి అన్నీ కలిపి ఇలా ఒక దగ్గర వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రిక్క కూడా వేసి మిక్సీ పెట్టాయి. మిక్సీ పట్టి. ఇప్పుడు మిక్సీ చేద్దామా మరి? ముద్ద నూరానండి ఆల్రెడీ. అవునా, చూపించండి. ఓ, చాలా శ్రమ తగ్గించారండి ఈవిడ. సో అన్నీ చూసారు కదండి, అన్నీ ఇలా కలుపుకుని గ్రైండర్లో వేసి గిరా 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 తిప్పేయండి. ఈ ముద్ద రెడీ అవుతుంది. ఇప్పుడు మాకు ఇంకా వంట చూపిస్తారా? చూపిస్తానండి. సరే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? ప్యాన్లో ఆయిల్. ఇదిగో
కొంచెమే వేయాలండి. ఆల్రెడీ కాకరకాయ డీప్ ఫ్రై ఉంది కదా, అవునండి. ఖాళీ అది దమ్ పెట్టడానికి అవునా, అంత కొంచెం చాలా? చాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ పేస్ట్ అనేది దీంట్లో అప్లై చేయాలి. ఓ, దాంట్లో కూరుస్తారా? ఆ. చూపియండి. మధ్యలోకి ఘాటు పెట్టేశారు కదా, మరి ముద్దలాగా ఉంటుందా? ఇట్లా ప్రెస్ అవుతుంది. ఆహా, పెట్టడానికి సులువుగా ఉండడానికి మధ్యలో కట్ చేశారు. ఇట్లా ప్రెస్ చేసి అతుక్కుంటుందా? బయటకు ఊడిపోదా అండి? ఊడిపోదు. మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పండి. ఎంతమంది పిల్లలు? మీ వారు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? మా హస్బెండ్ డ్రైవింగ్ అండి, కార్ డ్రైవింగ్. ఓకే. పిల్లలు ఇద్దరు. పెద్ద బాబు పేరు అఖిలేష్, చిన్న బాబు పేరు అంకిత్. ఇద్దరు అబ్బాయిలే? ఇద్దరు అబ్బాయిలే. ఓకే. ఇలా మనకు కావాల్సిన కాకరకాయలన్నీ కూర్ చేసుకోవాలి, అంతే కదండి? అందులో చిన్నగా ఇలా పెట్టేసేయాలి. ఇవి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ అన్ని వేయించి మిక్సీకి పెట్టాం కదా. కాకరకాయ కూడా డీప్ ఫ్రై, అది ముద్ద కూడా మనం వేయించినదే కాబట్టి ఇలా మూత పెట్టాలా? అలా కాసేపు కొద్దిసేపు మూత పెట్టాలండి. అది ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఇలా అంటే అవి మగ్గిపోతాయండి. టర్న్ చేయాలి. ఓకే. అందులో ఉన్న ఉప్పు కారం అంతా ముక్క తీసేసుకుంటాం. తీసి చూద్దామా? ఒక్కసారి తీసి చూద్దామండి. చూడండి, ఒక్కసారి వాటిని ఒక సైడ్ మలపాలండి. ఇది ఒకవైపు ఫ్రై అవుతుంది కదా, ఒకవైపుకి. అంటే దాని లోపల మసాలా అంతా అప్లై చేసాం కదండి, అది కూడా ఒక్క సైడ్ అవుతుందని మరో సైడ్. మనం ఇలా బంగాళదుంపలు కూడా చేసుకోవచ్చా అండి? అంటే బంగాళదుంప కొంచెం కష్టం అండి. క్యాప్సికమ్కి చేసుకోవచ్చు. క్యాప్సికమ్కి, అది వంకాయకి చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మళ్ళీ పెట్టేసారు. ఓకే. ఘాటు వచ్చేస్తుంది నాకు ఎందుకో. చూడండి, మరి వంట రెడీ అయిపోయిందా? అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకున్నాం. అవునా? ఓకే. చూడటానికి నోరు ఊరిపోతుందండి. అంటే ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచి అలా కష్టపడి పని చేయక్కర్లేదండి. అండ్ ఇది నాకు తెలిసి అలా సైడ్ డిష్గా సర్వ్ చేయడానికి, అంటే సాంబార్ అన్నంలోకి, పప్పు పక్కన పెట్టుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంటుంది. తీసి వడ్డిస్తారా ప్లేట్లోకి? కాకరకాయలు కూడా ఎవరు వదలరు కదా. వావ్, ఇది ఇచ్చేయండి, ఇక తినేచ్చు. ఆగండి, ఇంకొంచెం ప్రొసీజర్ ఉంది. ఏంటి ఇప్పుడు అది ఇంకా తినడానికి రెడీ అవ్వలేదు? అవ్వలేదండి, కొద్దిగా ఉందండి ప్రొసీజర్. సరే, మీరు అందరు తినేచ్చు అనుకున్నారు కదా, నాకు లేదు కాదండి, కాస్త వెయిట్ చేయాలంట. ఇప్పుడు మరో బాల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేది. ఇప్పుడు ఆయిల్ ఇవ్వండి, లైట్గా ఆయిల్ వేసి. మరి కాస్త ఆయిల్ వేయాలి. మరి ఏం వేస్తున్నారు ఇప్పుడు? తాలింపు గింజలు వేయాలి. జీలకర్ర ఆవాలు కదా. జీలకర్ర ఆవాలు కొంచెం వేగాక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం మూసిపెట్టినా ఇదా. ఇప్పుడేం వేస్తారు? ఆనియన్స్, ఉల్లిపాయలు. ఓకే. అంత కొంచెం నూనెలో ఉల్లిపాయలు వేగుతాయండి? వేగుతాయండి. అంటే హెచ్చుపచ్చుగా వేయించాలండి, మొత్తం కంప్లీట్గా కాకుండా పూర్తిగా వేగినట్టుగా వేగాలి, పచ్చిగా ఉండాలి. తాలింపు మాత్రమే వేగాలి. సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేయొచ్చు? ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేయండి. సర్వింగ్ బౌల్కి తీసుకో. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వేస్తాం. సో ఉల్లిపాయ అలా వేగకుండా కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఎలాంటి ఇది అన్నంలో మనం ఈ ముక్క తీసి కలుపుకొని కూడా తినొచ్చు అనుకుంటా. కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూడండి. ఈ కాకరకాయ కారం చూస్తుంటే మీ అందరికి కూడా ప్రిపేర్ చేయాలని ఉంది కదా. మరి ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడే ఈ కాకరకాయ కారాన్ని తయారు చేసుకోండి. మరి దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. కాకరకాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెక్కు తీసి నూనెలో ఫ్రై చేసిన కాకరకాయలు, వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు, వేయించిన నువ్వులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర, చింతపండు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. కాకరకాయ కారం తయారు చేసుకోవడానికి ముందుగా కాకరకాయల్ని పైన చెక్కు తీసి అలాగే లోపల గింజలు తీసేసి ఆ కాకరకాయల్ని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కారం, చింతపండు వేసి ముద్దలాగా నూరుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం డీప్ ఫ్రై చేసిన కాకరకాయల్లో స్టఫ్ చేసి
స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించి ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలని వేసి చుట్టూ కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న కాకరకాయల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న కాకరకాయల పైన వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం తయారు. ఓకే అండి, సుమలత గారు కాకరకాయ కారం టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా చాలా బాగుందండి. అండ్ ముక్కకి ఉప్పు కారం పడుతుందో లేదో అనుకున్నాను నేను, అంటే మనం స్టఫింగ్లో వేసి పెట్టాం కదా, కానీ బాగుందండి. అన్నంలో కలుపుకుని తింటే మాత్రం సూపర్ అండి. సాంబార్ అన్నం పప్పులోకి అయితే ఇంకా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మరి రెండో వంట కూడా ఇలా మంచి వంట చూపించాలి మాకు. సరేనండి, ఓకే. ఏ వంట చూపిస్తారు? శనగపిండి పెరుగు కర్రీ. అవునా, శనగపిండిని పెరుగుతో వండుతారా? అవునండి. సరే, మరి తినబోతు రుచులు ఎందుకండి, ఆ వంట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ వంట ఎలా ఉంటుందో చూద్దామండి. రండి. ఫస్ట్ వంట కాకరకాయ. కరకరలాడుతూ చేదుగా ఉంటుంది, కానీ మీరు కరకరలాడుతూ చాలా మంచి వంట చూపించారు. స్వీట్నెస్గా చూపించానండి. చేదుని కూడా తీపి చేసేసారు, కారం కారంగా తీయగా. ఓకే, మనం రెండో వంట ఏదో చెప్పారండి, శనగపిండి పెరుగు కర్రీ. శనగపిండి పెరుగు కర్రీ అన్నారు. సరే అండి, మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు చెప్తానండి. శనగపిండి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పసుపు, ఉప్పు, ఆయిల్, జీలకర్ర, తాలింపు గింజలండి. ఇక్కడ జీలకర్ర ఉంది అండ్ మళ్ళీ తాలింపు గింజలు సపరేట్గా ఉన్నాయి, రెండు కావాలి. ఓకే, శనగపిండి, పెరుగు, కూర, శనగపిండి పెరుగు కూర కానీ కర్రీ. సరే అండి, ఇక్కడ పెరుగు గుర్తు రాగానే నాకు పెరుగు చాలా చలవ చేస్తుంది కదా. ఈ వేసవి కాలానికి చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ఉపయోగపడే చలవ చేసే ఒక మంచి చిట్కా చెప్తాను. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ తగిలేది పసిపిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి, అంటే వయసులో పెద్దవాళ్ళకి. వాళ్ళకి కాదు, మనకి తగులుతుంది. అయితే వీళ్ళకి ఉపయోగపడే ఒక చక్కని చిట్కా ఏంటంటే, ఎండు ఖర్జూరాలని రాత్రిపూట నీళ్ళలో నానవేసి ఆ తర్వాత పొద్దున ఆ నీటిలో కొంచెం పటిక బెల్లం వేసి, ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం చిన్నపిల్లలకి అలా స్పూన్తో తాపించడం, పెద్దవాళ్ళకైతే అర గ్లాసు ఇచ్చినా కూడా వడదెబ్బ తగలకుండా చలవ చేస్తుందండి. ఈ విషయం మీరందరికీ తెలుసు అనుకుంటాను, అయినా కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను, పాటించి చూడండి. ఓకేనండి, మరి ఇంకా మనం వంట మొదలు పెట్టేద్దామా? మొదట ఏం చేస్తున్నారు? ముందుగా బౌల్ తీసుకొని అందులో శనగపిండి, శనగపిండి, కారం, హాఫ్ స్పూన్ కారం, ఓకే, సాల్ట్ ఇవ్వండి, పసుపు, చిటికెడు పసుపు, ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ స్పూన్ చాలండి, ఓకే, జీలకర్ర వేనా కొంచెం వేయాలి. ఇవన్నీ కలిపి వాటర్ పోసి ముద్దలా చేసుకొని వాటిని బాల్స్ చేసుకొని ఆవిరికి పెట్టాలండి. ఓకే, అంటే మన మామూలు చల్లటి నీళ్ళే పోసారు? చల్లటి నీళ్ళే. ఇదంతా మొత్తం కలుపుకొని బాల్స్ చేయాలి. బాల్స్ చేశారా మీరు ఏమైనా బాల్స్? చేస్తే చూపించండి. ఇదిగోండి బాల్స్. ఓకే, ఇలా అన్ని బాల్లాగా చేసుకోవాలి. చేసుకుని ఆవిరికి పెట్టానండి. ఓహో, ఇలా బాల్స్ తయారు చేసి ఆవిరికి పెట్టారు. ఓకే, శనగపిండిలో ఇలా చూసారు కదండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి కలుపుకొని తర్వాత వాటిని ఇలా బాల్స్ లాగా గోళీలాగా చేసి వీటిని ఆవిరికి ఉడికించాలి. అలా ఆవిరికి ఉడికించిన శనగపిండి గోళీలు అండి ఇవి. ఆ తర్వాత అండి ప్యాన్ పెట్టేద్దామా? ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ ఆయిల్ వేయాలి. ముందుగా తాలింపు గింజలు, తాలింపు గింజలు వేగాక 2-3 ఎండుమిర్చి, ఇప్పుడేం వేస్తున్నారు? ఆనియన్స్ అండి. కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చా? ఎక్కువ వేసుకోవచ్చండి. బాగా వేగనిద్దామా? కొంచెం పచ్చిగా కొంచెం మామూలుగా అండి, ఎరుపు రంగు వచ్చే వరకు. ఓకే, వీటిలో పసుపు ఏమైనా వేస్తారా అండి? అల్లం వెల్లుల్లిపాయ పసుపు వేస్తారా? అంటే పిండిలో వేసాం కదా మనం, మళ్ళీ ఇందులో కూడా వేయాలి. పసుపు ఓకే, కొంచెం వేగాక
ఉల్లిపాయ కాస్త వేగగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడు ఎక్కువ మాడదు. కారం అండి. పిండిలో కూడా వేసాం కదా మనం. వేసామండి, ఎందుకంటే ఇది పెరుగులో మగ్గాలి కాబట్టి లైట్గా కారం వేయాలి. ఓకే. సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్. ఓకే. ఇప్పుడేం వేస్తాను ఇందులో? కొత్తిమీర, కరివేపాకు. ఇది మొత్తం వేసేసుకోవాలండి, రెండు కలిపి వేసేసుకోవాలి. ఓకే అండి. పెరుగు ఇవ్వండి. పెరుగు డైరెక్ట్గా వేసేసి డైరెక్ట్ వేసి ఏం విరిగిపోదండి? మామూలుగా విరుగుతుందండి, కానీ ఏంటంటే దానికి విరిగినట్టు ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఒక నిమిషం, కొంచెం వాటర్ వేసుకో. మీ టేస్ట్ని నేను డిస్టర్బ్ చేయలేదు. చాలండి వాటర్. చిక్కటి పెరుగు తీసుకుని కొంచెం లైట్గా వాటర్. ఇది మనకి ఇప్పుడు పొంగు రావాలా అండి? ఏం లేదండి, కొంచెం ఒక 2 minutes మూత పెట్టేద్దామా? అది ఒకసారి అలా బాయిల్ అవుతే అప్పుడు మనకి మంచి ఉప్పు కారం అంతా పెరుగు టేస్ట్. దానికి మగ్గినాక ఈ బాల్స్ అందులో వేస్తాం కదండి, తొందరగా పట్టేస్తుంది. ఓకే. సో తీసి చూద్దామండి. తీద్దాం. ఈ బాల్స్ని అందులో వేసేద్దాం. ఆవిరికి ఉడికించిన శనగపిండి బాల్స్. ఈ బిళ్ళలన్నీ పీల్చేస్తాయండి వాటికి? ఒక 2 minutes మూత పెట్టేసేయాలండి. అప్పుడు ఇది లిక్విడ్ అనేది మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. ఓహో, అదే అప్పుడు బిళ్ళలు పీల్చేస్తాయి. ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఇంతకీ ఇది దేంతో తింటారండి? చపాతీతో బాగుంటుందండి. అన్నంలోకి బాగోదు అంటే చిన్న పిల్లలకి అది బాల్స్ లాగా అనిపిస్తే రైస్ లోకి తింటారండి. మామూలుగా పెద్దవాళ్ళు అయితే చపాతీ చాలా బాగుంటుంది. ఓకే, మంచి వెరైటీగా ఉంటుంది చపాతీకి. ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా లేదనుకోండి, సమయానికి మనం ఇలా తయారు చేసుకోవచ్చు కదా. ఈజీ ఐటమ్ అండి. ఓకే, నిజమే. మార్కెట్కి అప్పటికప్పుడు వెళ్ళలేకపోయినప్పుడు, కూరగాయలు అవైలబుల్లో లేనప్పుడు ఇలాంటి వంట ఇంట్లో వండేసేయచ్చు. ఓకే ఓకే, ఒకసారి తీసి చూద్దాం అండి ఎంతవరకు వచ్చిందో. అయిపోవచ్చిందండి, అయిపోయింది కూడా. అవునండి, అవి కొంచెం బాల్స్ ఉబ్బాయి చూడండి, కొంచెం పొంగాయి. ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేయండి. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కర్రీ అయింది అని అనుకోవాలి. అవునండి, చుట్టూ అంచులో వదులుతుంది, అలా పైకి వస్తుంది, అప్పుడు మనకి రెడీ అయిందని అర్థం. శనగపిండి పెరుగు కర్రీ రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయింది. టేస్ట్ చేయొచ్చు అనుకుంటా. చేయొచ్చు. చూస్తున్నారుగా, శనగపిండి పెరుగు కర్రీ చాలా బాగుందండి. ఆ బాల్స్ చూడండి ఎంత చక్కగా అనిపిస్తాయో, నోట్లో వేసుకోవాలనిపించట్లేదు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, తయారు చేసుకుందరు కానీ. అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి మీ అందరి కోసం. శనగపిండి పెరుగు కర్రీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. శనగపిండి పెరుగు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, దాంట్లో కారం వేసుకుని సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి, కొద్దిగా జీలకర్ర వేసి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఆవిరికి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి, అది వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకుని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి, చివరిగా పెరుగు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మూత పెట్టి మరగనివ్వాలి. అది మరుగుతూ ఉండగా ముందుగా మనం ఆవిరికి ఉడికించుకున్న శనగపిండి బాల్స్ కూడా వేసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన శనగపిండి పెరుగు కర్రీ రెడీ. శనగపిండి పెరుగు కర్రీ అండి, తిని టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ఇవి శనగపిండి గోళీలాగా లేవండి, చిన్న చిన్నగా మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా బేబీ పొటాటోస్, అలా అనిపిస్తాయి. మీరు రుచి చూడండి ఒకసారి. ఇంట్లో వండినప్పుడు కూడా ఇలాంటి రుచి వస్తుందా? పెరుగు పుల్లగా ఉంటే కొంచెం పులుపు పులుపు అనిపిస్తుంది, స్వీట్నెస్ ఉంటే స్వీట్నెస్ వస్తుందండి కర్రీ. ఓకే, ఆ పెరుగు అంతా పీల్ చేసుకొని చాలా చక్కగా ఉందండి. అండ్ చపాతీకి ఒక మంచి వెరైటీ కర్రీ అండి ఇది. మరి ఇంత చక్కటి వంటకాలు చూపించారు కదా, ఈ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు మీకు ఒక చిన్న కానుక ఇవ్వబోతున్నాను. చెప్పండి, వెళ్ళి చూద్దామా? సరే, పదండి.
చాలా చక్కటి వంటకాలు చూపించారండి అండ్ టేస్టీగా ఉన్నాయి. కాకరకాయతో చేదులేని వంటకం, అలాగే శనగపిండితో ఎక్కువ నూనె వేయకుండా మంచి వంటకం చూపించారు. ఇంత చక్కటి వంటకాలు మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంత మంచి వంటకాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు జీ తెలుగు మీ ఇంటి వంట తరపున ఒక అందమైన చీర. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి టీవీలో కనిపించినందుకు, మీ వంట ఇక్కడ చూపించినందుకు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఇట్లా టీవీ ముందరికి వచ్చి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మరి మాకు కావాల్సింది కూడా అదేనండి, మీ అందరి ఆనందమే మా ఆనందం. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత ఖమ్మంలో ఉంటున్న బి లక్ష్మీ రాజ్యం. లక్ష్మీ రాజ్యం గారు, మీరు రాసి పంపించిన సన్సిర్ జార్ ఫ్రీజీ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మీ అందరికీ చక్కటి రుచికరమైన వంటకాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో ఎప్పటిలాగే ముందుకు కొనసాగుతుంది మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. అంతవరకు సెలవు మరి. నమస్కారం.